ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ అంధభక్తులు లేదా ఆవు పెండ ఉచ్చదాగే ఉచ్చ బ్యాచ్ పెండ బ్యాచ్ ఎక్కడి తీసుకోతున్న దేశాన్ని అనేది మనము ఆలోచించాల్సిన విషయం ఉన్నది. ఎందుకంటే లాస్ట్కు ఇప్పటికే 80 కోట్ల మంది హిందువులని ఇది దొడ్డు రేషన్ సన్న బియ్యం తినేటోళ్ళని దొడ్డు రేషన్ బియ్యం తినే స్థాయికి తీసుకొచ్చిండ్రు అంటే ఇంకా ఎంత వరస్ట్ ఎంత నీచానికి దిగజారుస్తారు అనేది నేను ఊహించుకుంటేనే నాకు భయం అవుతుంది. సో ఆ క్రమంలో ఇప్పుడు ఆ యొక్క క్షత్రియురాలైనటువంటి జ్యోతి మల్హోత్రా గారి మీద ఈ దేశద్రోహము ఎస్పీ అనాజ్ అంటే యొక్క గూఢచర్యము అని ఆమె మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. అంటే ఈ ఆర్య బ్రాహ్మణులు అందుకే చెప్తున్నా, దయచేసి మీకు దండం పెడుతున్నా, కొంచెం దిమాగ్ పెట్టి ఆలోచించండి. డోంట్ గెట్ ఫూల్డ్. నేను చాలాసార్లు క్లారిఫై చేసిన, మళ్ళీ చెప్తున్నా. ఏంది అంటే ఇక్కడ ఈమెవరు ఈ యొక్క ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఎవరు? క్షత్రియులు. ఓకే, సో అంటే ఈ బ్రాహ్మణ్స్ తప్ప ఆర్య బ్రాహ్మణులు, ఆర్యులన్నా బ్రాహ్మణులన్నా ఇద్దరు ఒకటే. ఇలా ఋషులు యొక్క వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వీళ్ళంతా బ్రాహ్మణులు. వీళ్ళు ఎందుకు బ్రాహ్మణులు అయినరు? బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు అయినరు. మరి బ్రహ్మ కిందికి భాగాలకి వచ్చిన వాళ్ళు ఎందుకు బ్రాహ్మణులు కాలేదు? నాకు అర్థం కాలేదు. సాధారణంగా ఈ బ్రహ్మ నుంచి ఎవరు వచ్చినా బ్రాహ్మణులు కావాలి ఐడియల్లీ కదా. బ్రహ్మ పదార్థం అంటే అట్లా అహం బ్రహ్మాస్మి. కానీ వీళ్ళు అట్లా కాదు, ముక్కులకెళ్ళి వచ్చిన వాళ్ళేమో బ్రాహ్మణులు అవుతారు, మిగతాలు కాదు. సో కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి మల్హోత్రా అంటే క్షత్రియురాలు. అంటే ఈ యొక్క చూడండి, బ్రాహ్మణుడు ఒక్కడే ఏ పని చేయడు, ముచ్చట పెట్టుడు తప్ప. నేను గతంలో చూపెట్టిన ముఖం ఆసే, ఈ ఆసే, ఆ ఆసే, మనకు అర్థం కాని భాషలో చెప్తాడు. వాడు సంస్కరించబడిన పరిచయాలు చెప్తాడు కానీ తెలుగులో చెప్పాడు, ఇంకో హిందీలో చెప్పాడు. ఓకే, సో ఆ క్రమంలో ఈ బ్రాహ్మణుడు పైన ఉండడానికి వాడు కూర్చుని ముచ్చడి చెప్పుకుంటా మిగతా వాళ్ళందరితో పని చేయిస్తాడు. యుద్ధం చేసి చచ్చిపోవాలి, ఎవరు? క్షత్రియుడు చచ్చిపోవాలి. అర్థమైందా? సో వీడు యుద్ధం చేయడు, వీడు కత్తి పట్టాడు, రాజుతోటి కత్తి పట్టిపిస్తాడు, రాజు చచ్చిపోవాలి. మళ్ళీ రాజుకి ఏం చెప్తాడు? చచ్చిపోతే వానికి వీర మరణము, స్వర్గంలో పోతావు, అక్కడ రంబాలతో ఎంజాయ్ చేస్తావు అని చెప్తాడు వాడు. కానీ వీడు మాత్రం సావడు. అర్థమైంది? ఏ పని చేయడు. మళ్ళా ఇక మొద్దు పని అయితే ఊడ్చేది, తుడిచేది, గడ్డం గీకేది, బట్టలు ఉతికేది, అదంతా ఇక మనతో చేయిస్తాడు, శూద్రులతో చేయిస్తాడు. మెజారిటీ 99% మంది. వ్యాపారం ఓడియాలి, వీనికి కావాల్సిన నెయ్యి, వీనికి కావాల్సిన అన్ని పదార్థాలు, వీని యజ్ఞానికి యాగానికి కావాల్సిన పదార్థాలన్నీ ఎవడు తెచ్చియాలి? వైశ్యుడు తెచ్చియాలి. అంటే నష్టం వస్తే వైశ్యుడికి కావాలి. అంటే వీనికి మాత్రం ఈ కూసున్న దగ్గర కుంట కదలొద్దు. మళ్ళీ అన్ని వాడు రాసిన పుస్తకాలు ఏం రాసుకున్నాడు? బ్రాహ్మణ్ణి భార్యను చూస్తే ఇంకో రకంగా అవుతుంది, బ్రాహ్మణి యొక్క ద్రవ్యాన్ని దొంగిలిస్తే ఇంకో రకంగా అవుతుంది. మరి మిగతాడు భార్యను చూస్తే, మిగతాడు ద్రవ్యాన్ని దొంగిలిస్తే క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. కాబట్టి ఇక్కడ కేవలం వాళ్ళు క్లియర్ గా రాసుకున్నారు వాడు రాసిన పుస్తకాలలో. ఇక వాడు రాసిన అంటే తిడతారని చెప్పి బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చినాయి మాకు తెలియదు అని చెప్తున్నాడు వేదాలు. సో వాడు రాసుకున్న పుస్తకాలలో మిగతా వాళ్ళందరినీ వాళ్ళ బ్రహ్మ ఎందుకు పుట్టించిండంటే ఈ మిగతా ముడ్డిలకెళ్ళి వచ్చినోడు ముక్కులకెళ్ళి వచ్చిన సేవ చేయడానికి. సో ఆ క్రమంలో ఇవాళ నా అంచనా ప్రకారం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒరిజినల్ గా ఎవడో వచ్చినోడో వాడు పోయిండు. ఎవరు తెల్లతోలు ఉన్న యూరోపియన్ వచ్చినోడు వాడు 3000 మంది ఎంతనో ఉండే వాళ్ళు వెళ్ళిపోయారు స్వతంత్రం రాగానే. అట్లనే కొంతమంది రాజులు ఏం చేశారు? ఈ ఢిల్లీ సుల్తాన్లు కానీ, మొఘళ్ళు కానీ, ఈవెన్ మన నిజాం గారు అయినా సరే స్వతంత్రం వచ్చే టైంకి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయే కంటే ముందు మన దగ్గర కూడా ఇథియోపియన్స్ అట్లా ఉండే, మన దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి ఈ నిజాం ఆర్మీలో. ఎప్పుడైతే బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిండో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అంటే వేరే దేశం నుంచి అక్కడ మూలాలు ఉన్న వాళ్ళు ఎవరైనా భారతదేశంలో ఒరిజినల్ క్రిస్టియన్స్ కానీ, ఒరిజినల్ ముస్లిమ్స్ కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే భారతదేశంలో ఇవాళ ఉన్న వాళ్ళందరూ, అది ఏ మతం పేరు చెప్పినా, సిక్కిజం చెప్పినా, క్రిస్టియానిటీ చెప్పినా, ఇస్లాం చెప్పినా, హిందూయిజం అని చెప్పినా అందరూ అనార్యులే. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఈ బ్రాహ్మణుడు పెట్టే వివక్షను తట్టుకోలేక సిక్కిజంలోకి, క్రిస్టియానిటీలోకి, ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు. సింపుల్. ఓకే, ఎందుకంటే వీళ్ళు రాకముందు, ఈ యొక్క సిక్కిజం రాకముందు, లేకపోతే ఈవెన్ మీరు ఆలోచించండి, ఇవాళ అంబేద్కర్ గారిని మనం గొప్ప వాళ్ళు అంటున్నాము, పూలే దంపతులు అంటున్నాము, రాజా రామ్మోహన్ రాయ్ అని అంటున్నాము. కానీ మరి అంతకుముందు ఈ బ్రిటిష్ వాడు రాకముందు ఎందుకు అంబేద్కర్లు పుట్టలేదు? ఎందుకు పూలేలు పుట్టలేదు? ఎందుకు రాజా రామ్మోహన్ రాయ్ పుట్టలేదు? ఎందుకు లేరు చరిత్రలో? ఆదిశంకరాచార్యుడు అనేటోడు ఉన్నాడు తప్ప, లేకపోతే రామానుచార్యుడు ఉన్నటోడు తప్ప అంబేద్కర్ ఎందుకు లేరు బ్రిటిష్ వాడు రాకముందు?
అంటే అర్థమైంది, ఇక్కడ వాడిని కొట్టగలిగే ధైర్య యొక్క ఇది బలమైన ఫోర్స్ కావాలి. అంబేద్కర్లకు లేదు, అంతకుముందు అంబేద్కర్ కంటే ముందు పుట్టిన అంబేద్కర్లకు లేదు అంత ధైర్యం. అట్లా ఎవరైనా రివోల్ట్ అయితే వాళ్ళు చంపేసారు ఈ బ్రాహ్మణుడు. అంటే ఈ బ్రాహ్మణ్ణి ఎదిరించే శక్తి అంతకుముందు లేదు. అంటే ఇక్కడ బ్రిటిష్ వాడి గొప్పతనం అది. బ్రిటిష్ వాడు వచ్చిండు, లేకపోతే ఈ ముస్లిం రాజులు వచ్చినాక వీళ్ళని ఎదిరించగలిగినాం, వీళ్ళని కొట్టే ఫోర్స్ వచ్చింది. లేకపోతే మనం ఇప్పుడు నాలాంటి వాడు కొట్లాడదామన్నా చంపేస్తారు. అంబేద్కర్ దాకా రానియరు, అంబేద్కర్ లెవెల్ దాకా రానియరు కాబట్టి ఆ క్రెడిట్ బ్రిటిష్ వాడికి పోతుంది. వీళ్ళందరూ కొట్లాడడానికి వీళ్ళకి వెనక ఉండి సెక్యూరిటీ భద్రత కల్పించింది బ్రిటిష్ వాడు. అర్థమైందా? సో ఆ క్రమంలో ఏం చెప్తున్నా, అనాది నుంచి నేటి వరకు ఈ బ్రాహ్మణుని యొక్క మన మిగతా 3 వర్ణాల వారిని ప్రతి దగ్గర ఈ అనార్యుని నాటి నుంచి నేటి వరకు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అది ఏ మతంలో ఉన్నా సరే. క్రిస్టియన్ అంటే అది వేదో ఆ యొక్క ఏది ఇజ్రాయెల్ అనుకుంటే పొరపాటు. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళే. ఇంకోటి ఏంటంటే దరిద్రం ఏంటంటే, ఇప్పుడు సౌదీలో ఉన్న ముస్లిమ్స్ ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ ని కల్తీ ముస్లిమ్స్ అంటారు. వాళ్ళు కూడా వీళ్ళ మీద వివక్ష చూపెడతారు. వీళ్ళని ఈ వాళ్ళు ఒరిజినల్ ముస్లిమ్స్ లాగా. సో ఇది అంటే ఇక్కడ సేమ్ అంటే ఇక్కడ ఏమంటున్నాను నేను, భారతదేశంలో ఉన్న అందరు ఇవాళ ఒక ఆర్య బ్రాహ్మణులు తప్ప మిగతా వాళ్ళందరూ అనార్యులు. వీళ్ళని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతారు ఏ మతంలో ఉన్నా సరే. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. సో ఆ క్రమంలో ఇప్పుడు జ్యోతి మల్హోత్రా అంటే ఆమె ట్రావెల్ విత్ జో అనే ఒక ఛానల్ ఉంది. ఓకే, ఆమె క్షత్రియురాలు. ఆమె ఇప్పుడు కాదు దయచేసి, ఆమె నేను ఎట్లయితే ఈ మన అన్వేషణ అనే ఛానల్ ఎట్లయితే నేను 2-3 years నుంచి ఫాలో అయినా, కానీ ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేసినాం అన్వేషది కానీ ఒక 1 year బ్యాక్. ఎందుకంటే వానికి ఏ సబ్జెక్టు పాలిటిక్స్ మీద 1% అవగాహన లేకుండా మోడీ అది వీకెండ్ ఇది వీకెండ్ అని చెప్తే నాకు మస్తు కోపం వచ్చింది. నువ్వు ట్రావెల్ గురించి చెప్పుకోరా, నాకు బాధ కాదు. మళ్ళీ రీసెర్చ్ చేయకుండా చెప్తాడు, ఆ ప్లేసెస్ కూడా ఆ హిస్టరీని కరెక్ట్ చెప్పాడు. సో కానీ వాడు ఏంటంటే వాడు డ్రోన్లు పెట్టి మంచిగా చూపెడితే అది మనం చూడలేం, మన అన్ని దేశాలు తిరగలేం కాబట్టి వాడు మంచిగా చూపెట్టి చూసినా మంచిగానే ఉండే స్టార్టింగ్లో, కానీ తర్వాత చెడిపోయినాడు. సో అట్లా నాన్వేషణ కానీ, ఈ యొక్క వాండరింగ్ విత్ పెయింట్ అని గరిమా బక్షి కానీ, ఈ తెలుగు యాత్రి కానీ, లేకపోతే ఇంకా కొంతమంది ఇండిపెండెంట్గా ఇంకా కొంతమంది యొక్క ఉమా ట్రావెల్ నేను పెద్ద చూడలేదు, రవి ట్రావెల్ కూడా పెద్ద చూడలేదు. సో కానీ ఈ యొక్క కొంతమంది అమ్మాయిలు ఈ యొక్క నార్త్ ఇండియాలో ఉత్తరాఖండ్ అట్లా యొక్క నేపాల్, ఈవెన్ వేరే దేశం వల్లైనా మన దేశం వల్లైనా ఆ క్రమంలో అది చూస్తూ ఉంటే ఇమేజ్ వచ్చింది ఈ ట్రావెల్ విత్ జో అని. ఆమె ఈ పాకిస్తాన్ ట్రిప్ అన్ని చూసిన ఆమె. తర్వాత చైనాకి పోయింది, ఒకటి చూసినా కానీ నాకు అంత ఏం నచ్చలేదు చైనాది. సో అయితే ఆమె నేను 1 year బ్యాక్ చూసిన. నేను 1 year బ్యాక్ చూసినప్పుడు ఆమె ట్రావెల్ చేసేది ట్రావెల్ విత్ జో అని. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది, అక్కడ ఆమె చూపెట్టిన దాన్ని బట్టి ఆమె అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కల్చరు, అక్కడ ఉన్నటువంటి యొక్క ఏమంటారు వేరియస్ సిటీస్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి ఏమంటారు యొక్క సిక్కులది గురుద్వారాలు చూపెట్టింది. ఎందుకంటే ఆమె తక్కువ ఖర్చు అవుతుందని చెప్పి గురుద్వారాలలో పడుకునేది. అరే నేను అనుకున్నా పాకిస్తాన్లో గురుద్వారాలు ఎందుకున్నాయిరా అని నేను అనుకున్నా, పరిశాన్ అయినా. అందులో ఒకటి నానక్ సాహెబ్ ఏదో అది ఫేమస్ గురుద్వారా ఉంది. అక్కడ ఏది పంజాబ్ అక్కడ కూడా పంజాబ్ ఉంది. సో ఆ పంజాబ్లో వస్తుంది, ఆ నవాజ్ షరీఫ్ వాళ్ళ కూతురో ఎవరో ఆమె వస్తే ఆమెను కూడా కలిసింది ఈమె. అంటే అక్కడ అంటే మరి సిక్కులను ఉండనిస్తున్నారు, క్రిస్టియన్స్ ఉండనిస్తున్నారు. మరి అంటే ఇక్కడ ఏంది, ఈ హిందువులతోటి వాళ్ళకి సమస్య ఉంది, మిగతా మతస్థులతో సమస్య లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే చాలా చాలా గురుద్వారాలు ఉన్నాయి, చాలా మంది సిక్కులు ఉన్నారు ఆడ, కంఫర్టబుల్గా ఉంటున్నారు మన లెక్కనే. అంటే ఓన్లీ హిందువులతోటి వాళ్ళకి గొడవ ఉంది తప్ప అన్య మతాలతోటి పాకిస్తాన్లో గొడవ లేదు అని నాకు అర్థమైంది. ఆమె వాఘా బార్డర్ నుంచి లోపలికి వచ్చినప్పుడు కూడా ఆమె అందరితోటి పంజాబీలోనే మాట్లాడుతుంది. అక్కడ పాకిస్తాన్లో కూడా పంజాబీ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది, ఇక్కడ మన ఇండియాకి వచ్చినా కూడా పంజాబీ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. నేను పంజాబీ ఆమె అనుకున్నా, కానీ హర్యానా అంట. కానీ హర్యానా పంజాబ్ ఒకటే కలిసి ఉండే ఒకప్పుడు. సో అది తర్వాత విడిపోయినాయి. అంటే ఏం చెప్పదలుచుకున్నా, ఆమె పాకిస్తాన్కు ట్రావెల్ చేసింది. మరి ఎప్పుడు చేసింది? 1 year బ్యాక్ చేసింది. 1 year నుంచి ఇప్పటి వరకు అప్పుడు లాస్ట్ మార్చిలో కూడా పోయిందంట. అంటే వీడు ఏం చెప్తున్నారు, ఆమెను అరెస్ట్ చేసి పాకిస్తాన్ పోవద్దని చెప్తుర్రా, లేకపోతే ఆమె ఫస్ట్ టైం పోయినప్పుడే అరెస్ట్ చేయడంలో మేము ఫెయిల్ అయినామని చెప్తుర్రా? వాట్ యూ ట్రైంగ్ టు సే? షీ ఈజ్ ఏ యూట్యూబర్. ఆమె ఒక ట్రావెల్ చేసింది, తప్పే ఉంది. అన్ని దేశాలు తిరిగినట్టు అదొక దేశం తిరిగింది, తప్పే ఉంది.
అక్కడ ఉన్న జీవన విధానం చూపెట్టింది. ఈమెకి ఎక్కడ కాంటాక్ట్లు ఉన్నాయి, ఇక్కడ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏమున్నది, ఈ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఆమె వాళ్ళకి ఏం చెప్పింది, ఈమెకి సీక్రెట్ చెప్పే అంత ఈమెకి పెద్ద కాంటాక్ట్లు భారత మిలిటరీలో ఎక్కడ, ఈమెకి ఎందుకు కాంటాక్ట్స్ ఉన్నాయి యూట్యూబర్ కి? ఆ కమిషనర్ చెప్తే ఏం సీక్రెట్ తెలుసుకొని మన మీద ఏం దాడి చేసిర్రు వాళ్ళు ఇప్పటివరకు దాడి చేయలే మన మీద. ఆ సీక్రెట్ ఇప్పుడు ఎక్కడ ఎస్పీ అన్నది అంటే ఏదైనా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా, తెలిస్తే దానివల్ల మనకి ఏదైనా నష్టం జరగాలి కదా. ఏమి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఈమెకి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలిసే అంత స్థాయిలో ఈమె ఉన్నదా? ఆమె పాకిస్తాన్ హై కమిషనర్ ఎందుకు కలిసింది? కేవలం ఆమెకు ఆ పాకిస్తాన్ ట్రావెల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడానికి, లేకపోతే అక్కడ పాకిస్తాన్లో ఈమె ట్రావెల్ చేస్తుంటే ఆ యొక్క ఎవరన్నా ఈమెకు హోస్ట్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కలవడానికి చేసి ఉంటుంది. ఎందుకంటే అది హోస్టల్ దేశం కాబట్టి, మన శత్రువు లెక్క చూసే దేశం కాబట్టి, మంచి పరిచయాలు లేకపోతే మనకి అక్కడ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమె తన పరిచయాలను వాడుకుంది. దాంట్లో తప్పేముంది? భారతదేశంలో ఆమె మిలిటరీలో కానీ ఆర్మీలో కానీ పెద్ద పొజిషన్లో లేదు. ఆమెకు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలిసి అంత. ఆ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఇప్పుడు పాకిస్తాన్ ఏమి చేసింది మనకు అనేది చెప్పండి. ఎట్లా చేసింది, ఏం చేసింది చెప్పండి. మనమే ఇక్కడ మీరు చూపెడతాం. ఆమె చేసిందా? చూడు, మన యొక్క ఈ విదేశాంగ శాఖ మంత్రి గతంలో కూడా అన్నాడు, చైనా అంత పెద్ద దేశం అండి, అంత పెద్ద ఎక్కానే మనం ఎట్లా యుద్ధం చేస్తామండి అన్నాడు. ఇప్పుడు చూడండి ఏమంటాడు, చూడండి. At the start of the operation, we had sent a message to Pakistan saying we are striking at terrorist infrastructure. We are not striking at the military. So the military has an option of standing out and not interfering in this process. At the start of the operation, we had sent a message to Pakistan saying we are striking at terrorist infrastructure. We are not striking at the military. So the military has an option of standing out and not interfering in this process. At the start of the operation, ఇట్లనే మాట్లాడుతున్నారు. చైనాది కూడా మన దగ్గర ఉంది. ఏది, చైనా అంత పెద్ద ఎకానమీ, మేము ఎట్లా యుద్ధం చేస్తాం అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, అలా సారాంశం ఏంది అంటే, మేము దాడి చేసే కంటే ముందు మీకు ఇన్ఫార్మ్ చేసినాం, మీ దేశంలో ఉన్నటువంటి కేవలం ఉగ్రవాద స్థావరాల మీదనే మేము దాడి చేస్తాం, కానీ మీ వేరే వాటి మీద దాడి చేయమని మేము ముందస్తుగానే పాకిస్తాన్కి ఇన్ఫార్మ్ చేసినామని చెప్తున్నాడు. అంటే వాళ్ళ భూమి అంతర్భాగంలో మనం దాడి చేస్తే వాడు చూసుకుంటూ కూర్చుంటాడా? వాడు అన్ని రాడార్లు పెట్టేసిండు, మనకి పోగానే వాడు కొట్టేసిండు, దెబ్బకి ఐదు పడిపోయినాయి విమానాలు. అర్థమైందా? మూడు రఫాయల్లు, ఒకటి యొక్క మిగ్, ఇంకోటి సుఖోయ్, ఐదు పడిపోయినాయి. 5 తర్వాత ఇంకోటి పడిపోయింది. మొత్తం 6కి నష్టం జరిగింది. వాళ్ళ విమానం ఒక్కటి పడిపోలే. అంటే ఇది ఎవడు చేసి ముందస్తుగా వీడియో చెప్పిండంట మేము దాడి చేస్తామని. అఫీషియల్ ఒప్పుకుంటుండే కదా. ఇది మన పరిస్థితి, ఇది మన బతుకు. వీడు చేసిండు దేశద్రోహం.